హాయ్ అండి, సంపూర్ణ వాయిస్కి స్వాగతం. రోజు ఉగాది పండుగ రోజున నేను గారెలు చేశానని చెప్పాను కదండి. ఆ పొట్టు పక్కన ఉంచానండి. దాన్ని ఇప్పుడు వడియాలు చేస్తానండి. అదిగోండి 2 పచ్చిమిర్చి, కొంచెం బియ్యము, కాస్త వాము, కాస్త ఉప్పు అండి. ఇదిగోండి ఆ గ్లాస్ తోటి 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇది బాగా మిక్సీలో వేసేసి పౌడర్ పట్టేసేయాలండి. చిన్న జారు కదండి, మెత్తగా మెదిగిపోయింది. జరడ పట్టాల్సిన అవసరం లేదు. ఈ పొట్టును మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఇది పెద్ద జార్లో వేసేసానంట. బియ్యం పిండి అందులో వేసేసేయాలి. కొంచెం ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పు కూడా ఇందులో వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి కదా. 1 టీ గ్లాసుడు వేడినీళ్ళు పెట్టుకొని బాగా ఉడకనియాలండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు పోసానండి. ఆ నీళ్ళు బాగా తెరలాలి. తెరిలిన తర్వాత మనం మిక్సీలో ఉండేది అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి నీళ్ళు తెరిలిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత మనము వడియాలు పెట్టేసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలండి. సిమ్లోనే ఉడికించుకోవాలి. హైలో ఉడికిస్తే మాడిపోతుంది. ఇదిగోండి ఉడికింది. ఇప్పుడు కొంచెము వామేసి కలుపుకోవాలండి. కొంచెం చల్లారనిచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది. అంటే మాకు ఎక్కువ ఎండ లేదు, అందుకని ఆ ఉన్నదాన్ని కొంచెంగా పెడుతున్నాను. ఒకవేళ మీకు ఎండ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువగా పెట్టుకోండి. ఇదిగోండి మాకు ఇంట్లో కొంచెం ఎండ వచ్చింది, దానికి పెడుతున్నాను అండి. తర్వాత బాల్కనీలో కొంచెము ఎండ వస్తుంది, తీసుకెళ్ళి పెట్టేస్తాను. ఇట్లా ఒక కవర్లో పెట్టుకోండి. స్పూన్ తోటి పెట్టేసుకోండి. కొంచెము ఎక్కువ మందం లేకుండా పెట్టుకుంటే మనకు ఎక్కువ ఎండ ఉంటే 1 రోజులోనే ఎండిపోతాయండి. తక్కువ ఎండ ఉంటే ఇంకా టైం పడుతుంది. నేనైతే ఇంట్లో ఉన్న ఎండతోటే ఎండబెడుతున్నాను. ఇదిగోండి ఇలా పెట్టేశానండి. ఇక తర్వాత బయట బాల్కనీలో కొంచెం ఎండ వస్తుంది, అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఈ కిటికీ ఎండ వరకు కొద్దిసేపు ఒక అరగంట గంట వస్తుంది, తర్వాత అక్కడ తీసుకెళ్ళి పెడతానండి. ఈ చిన్న రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.